ఆయన మరి కొంతమంది క్యారెక్టర్లెస్ పీపుల్ని ఎంకరేజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టించి ఎంపీ కేశినేని నాని చెప్పు తీసి కొడతా అనిపించాడు ఒక క్యారెక్టర్లెస్ వ్యక్తితో. ఎంపీ కేశినేని నాని చెప్పు తీసి కొడతానని మీకు కూడా వీడియోస్ మీకు తెలుసు. అట్లాగే ఒక ఆయన పాలిట్ బ్యూరో సభ్యుడు, ఒక బ్లాక్మెయిలరు, ఒక ల్యాండ్ గ్రాబరు, ఈ ఎంపీ కేశినేని అని ఒక గొట్టంగాడు అన్నాడు అదే ప్రెస్ మీట్లో. ఎంపీ కేశినేని నాని ఉంటే మేము కలిసి పని చేయమని చెప్తే ఆయన ప్రచారానికి వచ్చి నువ్వు అవసరం లేదు వాళ్ళని ఎమ్మడి పెరుగుతా నువ్వు రావద్దని నన్ను ఇంట్లో కూర్చోబెట్టాడు. అప్పుడు కూడా చాలా అవమానపరిచాడు నన్ను చెప్పు తీసుకొట్టానన్న మరి చర్యలు లేవు. పార్టీ నుంచి స్పందన లేదు, కనీస స్పందన. గొట్టంగాడన్న స్పందన లేదు. 50 మంది కార్పొరేటర్లు పాపం వాళ్ళ ఆస్తులు ఇది చేసుకుని అమ్ముకుని నుంచుంటే వాళ్ళు మొత్తం ఓడిపోయారు వీళ్ళు చేసిన పనులకి. సరే అది గెలుపు ఓటలు ఇవన్నీ లేకపోతే గెలుస్తారా ఓడతారా జగన్ గారికి వెళ్ళాడు, అది వేరే సంగతి. కానీ ఇన్ని చేసి నన్ను అవమానపరిచి సరే నన్ను తప్పుకోమంటే తప్పుకునేవాడిని మర్యాదపూర్వకంగా. ఓ పక్కేమో తప్పకుండా వేరే వ్యక్తిని తీసుకొచ్చి ఈ విజయవాడ పార్లమెంట్లో అన్అఫీషియల్గా నాకు చెప్తే నేను నా పని నేను చేసుకునేవాడిని. ఇప్పుడు కమ్మాళ్ళకి ఎంపీ స్థానాలు ఇవ్వాలంటే ఇప్పుడు మాగంటి మురళీమోహన్ గారు ఖాళీ చేసిన రాజమండ్రి ఉంది, ఇప్పుడు ఏలూరు ఖాళీగా ఉంది, ఇక్కడ గుంటూరు కల్లా జయదేవ్ గారు పోటీ చేయని అంటున్నారు. అట్లాగే మన నర్సరాపేట ఖాళీగా ఉంది, 4 సీట్లు ఉన్నాయి విజయవాడ కాక. నేను అక్కడ సిట్టింగ్ ఎంపీని తీసుకొచ్చి నా కుటుంబ సభ్యుడిని నా మీదకి అవమానపూరితమైన చర్యలు తీస్తూ ఇన్ఛార్జీలకి వాళ్ళతో కలిసి పనిచేయి ఈ ఎంపీతో కలిసి పనిచేయదని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాంటే ఇది నన్ను చాలా అవమానపరిచారు. దగా ఇది ఒక అవమానం దగానేనా లేదంటే కుటుంబంలో చిచ్చు పెట్టే వ్యవహారం కూడా చేశారనుకో. అంతే కదా. ఇప్పుడు సొంత తమ్ముడిని తీసుకొచ్చి 4 కాన్స్టిట్యున్సీలు కమ్మ కాన్స్టిట్యున్సీలు ఎంపీ కాన్స్టిట్యున్సీ ఖాళీ ఉంటే ఇచ్చుకోవచ్చు అక్కడ. నీకు అంత ఇస్తానని డబ్బు ఇస్తానంటే నేను నాకు తెలుసు పార్టీలు నడుపుకోవాలంటే కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి, కొన్ని కంపల్సరీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నప్పుడు నువ్వు ఇచ్చుకో, రాజమండ్రి ఇచ్చుకో, ఏలూరు ఇచ్చుకో, గుంటూరు ఇచ్చుకో, లేదా నర్సరాపేట ఇచ్చుకో కమ్మ కాన్స్టిట్యున్సీలన్నీ. సరే గీతం వైజాగ్ అంటే గీతం భరతున్నాడు కాబట్టి వదిలేసి వాళ్ళ కుటుంబ సభ్యుడు కాబట్టి. ఇన్ని ఉన్నప్పుడు తీసుకొచ్చి నా కుటుంబ సభ్యుడు నా మీద పెడతానంటే మరి కుటుంబంలో చిచ్చు పెడతావా, మంచి చిచ్చు పెట్టి నన్ను అవమానిస్తావు కదా. అట్లాగే ఒక సిట్టింగ్ ఎంపీ ఉండగా తిరువురు సభకు వేరే వాళ్ళ ఇన్ఛార్జ్ పెట్టారంటే ఒక ఈ డెమోక్రసీలో ఒక పద్ధతి ఉంటుంది కదా, పార్టీ నడపడంలో కానీ డెమోక్రసీలో కానీ రాజ్యాంగంలో కానీ ఒక పద్ధతి ఉంటుంది. అంటే సిట్టింగ్ ఎంపీని అవమానపరుస్తా. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ వెళ్ళేపటికి వాళ్ళతో అక్కడ తీసుకెళ్ళి గుండాలతో నన్ను కట్టించాలని చూశారు తిరువురులో. నా వెనకాల ప్రజాబలం ఉంది కాబట్టి నన్ను కొట్టడం పోలీసులు కూడా ఆపారు కాబట్టి నన్ను దెబ్బలు తినకుండా అంటే సొంత తమ్ముడితో అన్నాను కొట్టించాలనుకుంటున్నారు. అది కూడా చేశారు ఆఖరికి తిరువురులో. నన్ను రావద్దని నేను ముందే చెప్పేవాడు వచ్చేవాడిని కాదు. ఇన్ని అవమానాలు పరిచిన తర్వాత అట్లాగే మరి 3 వ్యక్తులను పంపించి ఆలపాటి రాజాని అట్లాగే అంటే రెట్ట రఘురామ్ గారిని కొనగలనారాయణ గారిని పంపించి నీకు ఇక్కడ సీట్ ఇవ్వట్లేదు, అట్లాగే నువ్వు పొలిటికల్ యాక్టివిటీలు ఇన్వాల్వ్ అవ్వద్దు, తిరువురు సభ నీకు సంబంధం లేదు, మీ తమ్ముడికి అప్పు చెప్పారు అని చెప్పారు. ఓకే, వెల్ అండ్ గుడ్.